8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. పరిస్థితి ఇప్పటికే లీడ్స్ లో ఉన్న నేపథ్యంలో ఆల్మోస్ట్ 130 స్థానాలు లీడ్లో ఉన్నాయి. ఎలా చూస్తారు ఇది? 130 స్థానాలు కాదు, 161 స్థానాలు గెలబోతున్నానని చెప్పాను మొన్నే. ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పాను. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కదు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో మొదటి రౌండే సుమారుగా 14 నుంచి 15 వేల మెజార్టీలో ఉన్నాం. భారీ మెజార్టీ గెలబోతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటికి చిన్ని గారు, బేసిక్గా ఇంత మెజార్టీకి లేకపోతే మీరు ఊహించారా నిజంగానే ఇంత భారీ మెజార్టీ రాబోతుందని? మీరు మొదటి నుంచి చెప్తూ వచ్చారు. ఎస్, నాతో కూడా ఇంటర్వ్యూలో మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఎందుకు ఇంత ఓవరాల్గా వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని నేను చెప్తున్నా. అన్ని వర్గాలు ప్రజల తిరుగుబాటు చేస్తున్నారు. అవన్నీ మొదటి నుంచి నేను చెప్తున్న జోస్యమే నిజమైంది. థ్యాంక్ యూ. సో చాలా క్లియర్గా చిన్ని అయితే చెప్తున్నారు. తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఆయన దాదాపుగా మొదటి రౌండ్లోనే 12,000 మెజార్టీతో ఉన్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు 160 స్థానాల వరకు ఖచ్చితంగా మేము. రైట్ కృష్ణమోహన్, రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ బ్యాక్ టు బ్యాక్. హైదరాబాద్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 17,959 ఓట్ల మెజారిటీతో ఇటు ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్లో బీజేపీ, హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు బహుశా బూస్టప్ ఇచ్చే న్యూస్ ఇది. ఎందుకంటే 7,000 ఓట్ల ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరిలో 11,000 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో డీకే అరుణ 14,000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మెదక్ తొలి రౌండ్ లో బీజేపీకి 800 ఓట్ల ఆధిక్యం అక్కడ వస్తున్న పరిస్థితి. కరీంనగర్ తొలి రౌండ్ లో 2,048 ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. భువనగిరిలో 4,200 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటు మహబూబాబాద్ లో 4,561 ఓట్ల ఆధిక్యానికి సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. నల్గొండలో రఘువీర్ రెడ్డికి సంబంధించి 90,000 ఓట్ల ఆధిక్యాన్ని ఆయన కనబరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మాత్రం లీడే కాదు, ఎవరు ఎక్కడ ఎంత ఏ నెంబర్ ఇది మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అందరూ నిద్రపోతున్న సమయంలో ఆర్టీవీ మీకు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మేము అందించే ప్రయత్నం చేస్తోంది. ఆ డిజిట్స్ తో సైతం నెంబర్స్ మీకు కావాలా, క్లుప్తంగా కావాలా, ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు మీ 3 వేలల్లో ఆ డీటెయిల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్, బ్యాక్ టు బ్యాక్ అనదర్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అనదర్ బ్రేకింగ్. ఎస్, బ్రేకులు లేవు, కేవలం బ్రేకింగ్ న్యూస్ తోనే ఎక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మీకు. ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. యూపీలో బీజేపీ వెనుకంచెలో ఉన్న ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇండి కూటమి దూసుకు వెళుతోంది. ముఖ్యంగా అక్కడ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కేవలం సమాజ్వాదీ పార్టీని 38 స్థానాల్లో లీడ్లో ఉంది. తర్వాత కాంగ్రెస్ 5 స్థానాల్లో లీడ్లో ఉంది. భారతీయ జనతా పార్టీ 36 స్థానాల్లో వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి సినారియో. ఇక మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏంటి టోటల్ సినారియో మారబోతుందా? బీజేపీ ఏమంటోంది? ఎందుకంటే 80 సీట్లు యూపీకి సంబంధించి చాలా కార్యక్రమాలకు సంబంధించి చెప్తూ వచ్చింది. సో ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ఏమంటోంది? ఇక్కడ ఢిల్లీలో పరిస్థితి అయితే చాలా ఉత్సాహభరితంగా ఉంది. బీజేపీలో చూసుకుంటే మనం ఇప్పుడు పార్లమెంట్ లో ఉన్నాం. పార్లమెంట్ దగ్గర కూడా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం వార్ 1 సైడెడ్ గా ఉందని చెప్పొచ్చు. బీజేపీ దాదాపుగా దూసుకుపోతుంది. 300 సీట్ల పైగా దూసుకుపోతుంది. ఇక కాంగ్రెస్ మాత్రం ఇండియా కూటమి 200 లోపే మెజార్టీలో ఉంది. ఇప్పటిదాకా చూసుకున్నట్టుగా అయితే ఇక మహామహులందరూ కూడా ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యంగా అందరి దృష్టి కూడా వారణాసి మీదే ఉంది. వారణాసిలో వార్ 1 సైడెడ్ గా నడుస్తోంది. ఎన్ని లక్షల మెజార్టీతో గెలుస్తారు మోడీ అని చెప్పి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ మోడీ గెలుపు అనేది వారణాసి నుంచి నల్లేరు మీద నటకే అయినప్పటికీ కూడా అందరి దృష్టి కూడా ఎన్ని లక్షల మెజార్టీ అనేది ప్రధానంగా ఉంది. మరి వారణాసి విషయం ఎలాగుంటే ఇక అమేథీ రాయ్బరేలీ, ఇక ఈ 2 స్థానాలకు సంబంధించి రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఒకవైపు వైనాడ్ నుంచి మరోవైపు రాయ్బరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ పరిస్థితి కానీ ఏ విధంగా ఉందంటే ఇక్కడ పరిస్థితి కొంత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి గెలుస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టుగైతే మాత్రం గాంధీ కుటుంబం లేకుండానే, కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఎవరు లేకుండానే ఈసారి అమేథీలో పోటీ నడుస్తుంది. మరి టోటల్ గా ఓవరాల్ గా మనం చూసుకున్నట్టుగైతే మాత్రం గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి అమిత్ షా ఈసారి కూడా 5 లక్షల మెజార్టీతో గెలుస్తారని చెప్పి తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇక్కడ వార్ వచ్చి 1 సైడెడ్ గా నడుస్తుంది. బీజేపీ దాదాపుగా 350 స్థానాలకు పైగానే గెలుపొందుతుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు.
రైట్ రామకృష్ణ, ఎందుకంటే అక్కడ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ 38 స్థానాల్లో లీడ్లో ఉండవంటే కదా బహుశా ఈసారి స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్ళిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఎస్పీ రెండు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎట్ అంతకన్నా ముందు ఒకసారి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్. ఏపీలో ఓటమి దిశగా మంత్రులు వెళుతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నగరంలో మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం రోజాతో పాటు గుడివాడ అమర్నాథ్ కూడా ఆయన వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గుడివాడలో కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. ఓటమి దిశగా మంత్రి అంబటి రాంబాబు ఉన్నారన్న మాట వినిపిస్తోంది. డోన్లో మంత్రి బుగ్గన వెనుకబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు ఓటమి దిశగా చెల్లిపోయిన వేణుగోపాల్ అక్కడ టీడీపీకి సంబంధించి లీడ్లో ఉన్న పరిస్థితి. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వెనుకంజలో తెలుస్తోంది. ఇక పట్టుబట్టి మరి మంత్రుని ఓడగొడుతున్నారా ఏపీ జనం అంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పల్లా శ్రీనివాస్ సంబంధించి లీడ్లో ఉండడంతో గుడివాడ అమర్నాథ్ కూడా వెనుకంజలో ఉన్నారు. మా ప్రతినిధి వర్మ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, ప్రస్తుతం వైజాగ్ లో ఎటువంటి సినారియో ఉందో అంతకన్నా ముందు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ గోయింగ్ టు కమ్ చెప్తా. అంతకన్నా ముందు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 175కి సంబంధించి న్యూస్. ఆల్ రైట్, వారణాసికి సంబంధించి వారణాసిలో ఇటు ప్రధాని మోదీకి సంబంధించి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లీడ్ కొనసాగుతోందా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సంథింగ్ అయితే జరిగింది. అది మరి కాసేపటి మేము ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇంట్రెస్టింగ్, యూపీలో ఐఎన్డీఏ గఠబంధన్ 43 సీట్లలో ముందుకు ఉన్నట్టుగా తెలుస్తోంది యూపీలో. అవును, యూపీలో. అలాగే దుష్యంత్ సింగ్ కి సంబంధించి కూడా ఆయన లీడ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజగా తెలుస్తోంది. 6000 ఓట్ల వెనుకబడ్డారు ప్రధాని మోదీ. చాలా సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. దాదాపు ఇటు 4000 ఓట్ల వెనుకబడినట్టుగా తెలుస్తోంది ప్రధాని మోదీ. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, యావత్ భారతదేశానికి సంబంధించిన కీలక నేతలు వెళ్లారు, ప్రచారం చేశారు. అక్కడ వారణాసిలో ప్రచారం చేసిన సందర్భాన్ని చూసాం. కానీ ప్రధాని మోదీ 4000 ఓట్ల వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. 4000 ఓట్లకు సంబంధించి ఆయన వెనుకంజలు ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం చెప్పుకున్నప్పుడు ఆయన లీడ్ లో ఉన్నారన్న మాట వినిపించింది. కానీ అమేథీలో స్మృతి ఇరానీ ఓటమి దిశగా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. నరేంద్ర మోదీ 1628 ఓట్ల 1628 ఓట్ల వెనుకంజలుగా తెలుస్తోంది. అజయ్ రాయ్ ఆయన 1628 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు 21,552 ఓట్లు వచ్చాయి. అలాగే ఇటు నరేంద్ర మోదీకి 19,924 ఓట్లు వచ్చిన పరిస్థితి చూస్తున్నారు. యూపీలో ఏం జరుగుతోందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇటు స్మృతి ఇరానీ ఓటమి దిశగా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అమేఠీకి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ గా మారిందనే చెప్పుకోవాలి. దాంతోపాటు వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. ఇక కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీలో కూడా వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందనే చెప్పుకోవాలి. అక్కడ అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా వెనుకంజలో ఉన్నారు. యూపీలో బీజేపీని అక్కడ ఓటర్లు చావు దెబ్బ కొట్టారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. వారణాసిలో ప్రధాని మోదీ వెనుకబడి ఉన్నారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అజయ్ రాయ్ కి సంబంధించి మీరు చూస్తున్న అజయ్ రాయ్ అక్కడ వారణాసిలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉండడంతో ఒక్కసారిగా అక్కడ 4000 ఓట్ల ఆయన వెనుకబడ్డంతో అక్కడ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. యూపీలో బీజేపీని చావు దెబ్బ కొట్టారు ఓటర్లంటే కనుక దాదాపు అవునని మాట వినిపిస్తోంది. అజయ్ రాయ్ ఆయన ఇటు ప్రధాని మోదీ మీద కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. దాదాపుగా 1628 ఓట్ల మెజారిటీ కనిపిస్తున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అమేథీకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో అమేథీలో ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు యూపీకి సంబంధించి 38 స్థానాల్లో బీజేపీ 36 స్థానాల్లో లీడ్ లో ఉంది అనేది ఇప్పుడు అందుతున్న సమాచారం. కానీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జయరాం రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.
but is also a moral defeat for the Prime Minister. Let's wait for the final results, but the initial results show that this is a moral and political defeat for the outgoing Prime Minister, who will soon be a former Prime Minister. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.